నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మార్గదర్శి అక్రమాలను నీకు తేల్చాల్సిందేనన్న మాజీ మంత్రి అంబటి చట్టాలు ఉల్లంఘించి అవినీతి సామ్రాజ్యం ఏర్పాటు చేశారంటూ ఆరోపణ. గుంటూరు పట్టణంలో పోలీసుల కార్టన్ సెర్చ్. సరైన పత్రాలు లేని 198 బైకులను సీజ్ చేశామన్న సిఐ వంశీధర్. రేషన్ డీలర్ వ్యవస్థ పునరుద్ధరించడం శుభపరిణామం. కూటమి ప్రభుత్వ చర్యలపై హర్షం వ్యక్తం చేసిన ఏపీ రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షులు మాధవరావు. కోడూరు మండలం హంసలదేవి బీచ్ లో విషాదం. సముద్రంలోకి దిగిన 2 గల్లంతు. మార్గదర్శి అక్రమాలను నిగ్గు తేల్చాల్సిందేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ, నాడు మీడియాను అడ్డుపెట్టుకున్న రామోజీరావు తొలి నుంచి యథేచ్ఛగా చట్టాలు ఉల్లంఘించారని, అవినీతి సామ్రాజ్యం ఏర్పాటు చేశారని అన్నారు. చట్ట వ్యతిరేకంగా అనేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆయన ఆక్షేపించారు. ప్రజల నుండి డిపాజిట్ల రూపంలో అక్రమ వసూళ్లు చేసిన రామోజీరావు ఎన్ని నేరాలు చేసినా ఇప్పటి సీఎం చంద్రబాబు కన్నెత్తి కూడా చూడలేదని ఆరోపించారు. అదే ధోరణిలో రామోజీ వారసులు కూడా ఉన్నారని ధ్వజమెత్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పాలించిన ముఖ్యమంత్రులెవరూ కూడా రామోజీరావు అవినీతి మీద కనీసం కన్నెత్తి చూడలేదని, చివరకు ఏ వ్యవస్థ కూడా ఆయన తప్పు చేస్తున్నారని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కనీసం ప్రశ్నించలేదని ప్రస్తావించారు. అందుకు రాష్ట్రంలో టీడీపీతో పాటు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు రామోజీకి అండగా ఉండడమే కారణమని అన్నారు. ఆగస్టు 15కు ముందు 13వ తారీఖున ఆర్బీఐ ఒక కౌంటర్ దాఖలు చేసింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి అంశం. కౌంటర్ దాఖలు చేసి ఏం చేసిందంటే, మార్గదర్శి చిట్ ఫండ్, మార్గదర్శి డిపాజిట్లు చట్ట వ్యతిరేకంగా రామోజీరావు గారు కలెక్ట్ చేశారు. ఇది చట్టానికి విరుద్ధమైనటువంటి అంశం. ఈ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ హెచ్యుఎఫ్ అనేది డిపాజిట్లు కలెక్ట్ చేయకూడదు. డిపాజిట్లు కలెక్ట్ చేస్తే అది నేరం, క్రైము. ఆ క్రైమ్ మీద వారి మీద యాక్షన్ తీసుకోవాలి. ఎంత డిపాజిట్ అయితే వసూలు చేస్తారో ఆ డిపాజిట్కి డబల్ సొమ్ముని మనం వసూలు చేసేటటువంటి హక్కు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో దాన్ని వివరంగా కూడా వివరటం జరిగిందన్నమాట. దానిలో ఎంత వసూలు చేశారంటే 2006 సమయానికి సుమారుగా 2610 కోట్ల రూపాయలను చట్టానికి వ్యతిరేకంగా రామోజీరావు గారు వసూలు చేశారు. రామోజీరావు గారు ఫైనాన్స్ సుమారుగా 2,75,000 మంది డిపాజిట్ల ద్వారా సుమారుగా 2,610 కోట్ల రూపాయలు అక్రమంగా డిపాజిట్లు వసూలు చేశారు. ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం. ఈ చట్ట వ్యతిరేకమైన అంశాన్నే 12వ తారీఖున హైకోర్టులో ఆర్బీఐ చాలా స్పష్టంగా పడేసింది, కౌంటర్ పడేసింది. అయ్యా, ఈయన మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అఫ్కోర్స్ రామోజీరావు గారు చనిపోయి ఉండొచ్చు. చనిపోయినా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి అంటే ఆయనకు సంబంధించినటువంటి సంస్థ ఉంది, వసూలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి కిరణ్ గారు ఉన్నారు, వాళ్ళు కూడా దానిలో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంది. వారి మీద యాక్షన్ తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, రామోజీరావు గారు అంటే చాలా పెద్ద గొప్పవాడిని. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున రామోజీరావు గారి మీద యాక్షన్ తీసుకోవడానికి ఒక కమిషను, ఒక యాక్షన్ తీసుకుంటే ఇది పత్రికా స్వేచ్ఛ మీద దాడి అన్నారు. రామోజీరావు గారు లాంటి పెద్ద వ్యక్తి మీద మీరు దాడి చేస్తారా అన్నారు. ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు రామోజీరావు గారు చేస్తున్నారు అనే విషయాన్ని అనేక సందర్భాల్లో చెబితే దాన్ని మసిబూసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమం చేశారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మీకు అందరికీ తెలుసు, అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, దుష్ట చతుష్టయం అని. రామోజీరావు గారు కూడా దానిలో వ్యక్తి. ఏదో ఒక విధంగా తనకు అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని తన అవినీతి కార్యక్రమాలని కొనసాగించుకోవాలని భావించేటటువంటి వ్యక్తులలో చనిపోయినటువంటి రామోజీరావు గారు కూడా ఒకరు అని చెప్పడానికి ఇంతకన్నా పచ్చి నిదర్శనం ఏం కావాలని నేను అడుగుతా ఉన్నా. దోపిడీ చేసేటటువంటి కార్యక్రమం, ఒక్క పైసా పెట్టుబడి లేకోకుండా ప్రజల దగ్గర నుంచి డిపాజిట్ల ద్వారా వసూలు చేసి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఒక్క పైసా కూడా ఆయన పెట్టుబడి ఉండదు. మొత్తం అంతా ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తారు. వసూలు చేస్తే తప్పు లేదు. చట్ట వ్యతిరేకంగా వసూలు చేసి
వాటినన్నింటినీ పెట్టుబడి పెట్టేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తారు. మీ అందరికీ తెలుసు చిట్ ఫండ్ కంపెనీలు ఉన్నాయి, అనేక చిట్ ఫండ్ కంపెనీలు మూసేస్తున్నారు. చట్ట వ్యతిరేకంగా చిట్ ఫండ్ కంపెనీ యాక్ట్కు వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి. మొన్న మీరు చూశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రామోజీరావు గారికి సంబంధించినటువంటి చిట్ ఫండ్ కంపెనీ మీద కూడా అనేక సందర్భాల్లో ఎంక్వైరీలు వేసి వాటి మీద విచారణ చేసినటువంటి సందర్భాలు ఉంటే నెత్తి నోరు కొట్టుకున్నారు తెలుగుదేశం వాళ్ళను, రామోజీరావు గారికి సంబంధించిన వాళ్ళు. ఏమిటి అన్యాయం, ఏమిటి అక్రమం అనేటువంటి ఉద్దేశంతో చట్ట వ్యతిరేకంగా రామోజీరావు గారు చిట్ ఫండ్ కంపెనీలు కూడా నడుపుతా ఉన్నారు. చిట్ ఫండ్ కంపెనీ వ్యవస్థ ఆ చట్టానికి అనుగుణంగా, చిట్ ఫండ్ చట్టానికి అనుగుణంగా చిట్ ఫండ్ కంపెనీని నడవాలి తప్ప దానికి వ్యతిరేకంగా వాటిని ఉల్లంఘించి చిట్ ఫండ్ కంపెనీని నడుపుతున్నటువంటి వ్యక్తి రామోజీరావు గారు. అందువల్లనే వాళ్ళని యాక్షన్ తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తే నెత్తి నోరు కొట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. గుంటూరు పట్టణంలో నిర్వహించిన పోలీసుల తనిఖీలలో సరైన పత్రాలు లేని 198 బైకులను సీజ్ చేసినట్టు సీఐ వంశీధర్ తెలియజేశారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ మొత్తం 198 వాహనాలకు ఆర్డీఐ అధికారులు చలానాలు విధించినట్టు తెలియజేశారు. మైనర్లకు వాహనాలు ఇస్తున్న తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తామని నల్లపాడు సీఐ అన్నారు. ప్రతి వారం కార్యక్రమం చేపడతామన్నారు. 17/8/2024 నల్లపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 8 ప్లేసుల్లో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. 2 అడిషనల్ ఎస్పీ సార్లు, అలాగే 8 మంది డిఎస్పీలు, 4 డిఎస్పీలు, 8 మంది సిఐలు, 16 మంది ఎస్ఐలు మా స్టాఫ్ తోటి మొత్తం 198 వెహికల్స్ సీజ్ చేశాం. వీటిల్లో ట్రిపుల్ రైడింగు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వెహికల్స్, అట్లా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉన్న వెహికల్స్, డ్రైవ్ చేసిన వెహికల్స్, మైనర్ డ్రైవ్ చేసిన వెహికల్స్, కొన్ని నంబర్ ప్లేట్ లేని వెహికల్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ వెహికల్స్, ఇవన్నిటిని 198 సీజ్ చేసాం. వీటికి సంబంధించి ఫైన్ వేసి ఈరోజు బ్రేక్ ఇన్స్పెక్టర్ గారి చేత ఫైన్ వేసి పంపిస్తాం అనమాట. అంటే సార్ యొక్క ఉద్దేశం ఏంటంటే, దీంట్లో సార్ ఉత్తర్వులు ఏంటంటే, ఎవరైతే ఈ వెహికల్ నడుపుతున్నారో యూత్ పిల్లలు ఇన్సూరెన్స్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ కానీ, ర్యాష్ డ్రైవింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి ప్రమాదాలు నివారించడానికి అదేవిధంగా ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం కూడా చేస్తాం అనమాట. ఇవి కంటిన్యూగా నడుస్తూ ఉంటాయి అనమాట. ఈరోజు నిన్న మాకు జరిగింది, నెక్స్ట్ వీక్ ఇంకొక పిఎస్ జరిగింది, అట్లా కంటిన్యూ జరుగుతామని సార్ చెప్పారనమాట. దీంట్లో ఏంటంటే ప్రతి వారంలో ఒక రోజు ఒక పిఎస్లో ఈ డ్రైవ్ నడుస్తూ ఉంటుంది. దీని ఉద్దేశం ఏంటంటే ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడము, రెండోది లైసెన్స్ ఉండేటి విధంగా చూడటము, ట్రిపుల్ రైడింగ్ లేకుండా చూడటము, ర్యాష్ డ్రైవింగ్ లేకుండా చూడటము, నెంబర్ ప్లేట్ వెహికల్స్ని ఎక్స్క్లూజివ్లీ వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. ఎందుకంటే నెంబర్ ప్లేట్ లేని వెహికల్స్తో ఎక్కువ దొంగతనాలకి లేదు యాక్సిడెంట్ అయినా కానీ పారిపోయి ఎస్కేప్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి మీద దృష్టి ఎక్కువ పెట్టడం జరిగిందనమాట. సార్ ఉత్తర్వు ప్రకారం ఈ డ్రైవ్ చేసి జగన్ పాలనలో అస్తవ్యస్తమైన రేషన్ డీలర్ వ్యవస్థ తిరిగి చంద్రబాబు పాలనలో పూర్వ వైభవం సంతరించుకుంటుందని ఏపీ రేషన్ డీలర్ల రాష్ట్ర అధ్యక్షులు దివిలీల మాధవరావు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ అన్నదాన సమాజం మీటింగ్ హాల్లో కాకినాడ జిల్లా రేషన్ డీలర్ల అధ్యక్షులు నందిపాటి పల్లయ్య అధ్యక్షతన జిల్లా రేషన్ డీలర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటింటికి రేషన్ పేరు మీద ఎండియు వాహనాలు ప్రవేశపెట్టి రేషన్ డీలర్ల జీవితాలను చీకటిమయం చేశారని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గాడి తప్పిన ప్రజా పంపిణీ విధానంలో పెను మార్పులు, సంస్కరణలు చేపట్టి తిరిగి యథావిధిగా రేషన్ డీలర్ల ద్వారానే ప్రజా పంపిణీ చేయాలనే శుభ సంకేతాన్ని ఇవ్వడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ ఎన్టీ రామారావు గారి టైంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ దేశంలో నెంబర్ 1 స్థానంలో వర్ధిల్లి అనేక అవార్డులు మన ప్రజా పంపిణీ వ్యవస్థకు వచ్చి ఒక మోడల్ వ్యవస్థగా తీర్చిదిద్దడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా కొంతవరకు బాగానే మెయింటైన్ చేశారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో రేషన్ డీలర్లకు స్వర్ణయుగంగా ఉంది. ఒక 5 సంవత్సరాల పీరియడ్లోనే 20 రూపాయలు ఉన్న కమిషన్ 70, 100 రూపాయలు చేశారు. అంతేకాకుండా మాకు అనేక సంక్షేమ కార్యక్రమాలు, సంక్రాంతి కానుకలు పెట్టి 10 రూపాయలు ఇవ్వటం, డీలర్లు చనిపోతే మట్టి కిత్తలు 15 ఏళ్ళు, జీవిత బీమా, అనేక సంక్షేమ కార్యక్రమాలు, దిగుమతి కూలీలు ఇచ్చారు. ఆ తర్వాత వచ్చినటువంటి 2019లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి రేషన్ డీలర్లందరినీ కూడా నాశనం చేసే కార్యక్రమం తీసుకుని రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థకి చట్టానికి విరుద్ధంగా సమాంతరంగా ఎండిఏ వ్యవస్థను ప్రవేశపెట్టి మా పట్టం కొట్టి మమ్మల్ని రోడ్డు పాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అప్పటి నుంచి అనేక ఇబ్బందులు పడి మా వ్యవస్థను తీసేయడానికి ఎంత ప్రయత్నం చేసినా మేము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పురంధేశ్వరి గారిని కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని
మా వ్యవస్థ నిర్వీర్యం కాకుండా శాంతం తీసేయకుండా కాపాడుకుని అనేక బాధలు పడి మా వ్యవస్థను కాపాడుకోవడం జరిగింది. మా యొక్క బాధలన్నీ కూడా గత 5 సంవత్సరాలు వాళ్ళందరికీ తెలియజేసుకుని రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము వారిని కోరిన మీదట వారు మా సమస్యలపై కూటమి మేనిఫెస్టోలో డీలర్లకు సమస్యల పరిష్కారం చూపించి మీకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తదుపరి వారు వచ్చిన వెంటనే చట్టానికి విరుద్ధంగా మాకు సమాంతరంగా ఏర్పాటు చేసినటువంటి ఎండీ వ్యవస్థని తొలగించి రేషన్ డీలర్ల ద్వారానే పంపిణీ చేస్తామనేటువంటి సంకేతాలు ఇచ్చారు. అది మా అందరికీ శుభసూచకం. అంతేకాకుండా గతంలో లాగానే అన్ని వస్తువులు గత 5 సంవత్సరాల్లో ఏ వస్తువులు ఇవ్వాల, పంచదార ఇవ్వలేదు, పూర్తిగా కందిపప్పు అసలే ఇవ్వలేదు, ఒక బియ్యంతో సరిపెట్టి ఆ వ్యవస్థను నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా పంపిణీ వ్యవస్థకు తూట్లు పొడిచారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. మాకు గట్టి నమ్మకం ఉంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రేషన్ షాపులకు పూర్వవైపు కల్పించడమే కాకుండా సంక్రాంతి రంజాన్ తోఫాతో పాటుగా గతంలో ఇచ్చినట్టుగా 8 రకాల వస్తువులు రేషన్ షాపుల ద్వారా ఇచ్చి రేషన్ డీలర్లందరినీ కూడా సమాజాల్లో గౌరవప్రదంగా ఆత్మగౌరవంతో బతికే విధంగా వారు చేస్తారని చెప్పి మేము పూర్తిగా ఆశిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.